అస్మద్ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు పరమాచార్య స్వామివారు తన యొక్క అనన్య భక్తుడైనటువంటి ప్రదోషం మామ విషయంలో ఏ రకంగా ఆయన దాతృత్వాన్ని చూపించారో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే పరమాచార్య స్వామివారిలాగా ఈ భూమి మీద అవతరించారు. చాలా కొద్దిమంది మాత్రమే ఆయన యొక్క ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. కొంతమంది వారి దివ్య లీలలను అనుభవిస్తూ పొందుతూ ఆస్వాదిస్తూ ఉండిపోయారు. మరి కొంతమంది పరమాచార్య స్వామివారి యొక్క వైభవాన్ని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో నిమగ్నమైపోయారు. అలా ఒక మన ప్రదోషం మామ కూడా అంతే. అదే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని మహాస్వామివారే అన్ని రోగాలను నయం చేసేటటువంటి వైదీశ్వరుడని, చిదంబరంలో నటరాజస్వామి అని అది అందరికీ తెలియజేయాలని చెప్పి జీవితాంతము శ్రమించిన వారిలో అంత ఉత్కృష్టమైనటువంటి భక్తుల్లో మన బ్రహ్మశ్రీ ప్రదోషం మామ కూడా ఒకరు. పరమాచార్య స్వామివారు ప్రదోషం మామ చూపిస్తున్నటువంటి అనన్య భక్తికి ఎప్పుడూ బద్ధుడై ఉండేవారు. మహాస్వామివారు తన మీద చూపించే కరుణని దయని ఎన్ని జన్మలకైనా సరే తీర్చుకోలేను అంటూ ప్రదోషం మామ కూడా అంటూ ఉండేవారు. అసలు నిజానికి ప్రదోషం మామ యొక్క భక్తి మనం చూడాలంటే నెల నెలా నిర్వహించే ఉత్సవాలలోనూ సంవత్సరోత్సవాలు, జయంతులు, మహారుద్రాలు, సువాసిని పూజలు ఇలాంటి వాటిల్లో మనం ప్రదోషం మామ యొక్క భక్తి చాలా బాగా చూడొచ్చు. అంటే మనకి తెలిసిపోతుంది అన్నమాట. పోనీ ప్రదోషం మామ ఏమైనా ఏం చేస్తున్నారా అంటే ఏం చేస్తున్నారా, అయినా పదవీ విరమణ పొందినటువంటి రైల్వే ఉద్యోగాయే. వారికి వచ్చే పెన్షన్ వారి కుటుంబానికే సరిపోయేది కాదు. ఇంకా ఆయనకి సంపదే ఉంది అంటే ఒక అత్యద్భుతమైనటువంటి సంపద ఉంది. ఆ సంపదే పరమాచార్య స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు. ఆయన ఆశీస్సులే ఆయనకు ఉన్నటువంటి పెద్ద సంపద. ఆ ఆశీస్సులతోటి ఆయన అన్ని కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారన్నమాట. ఆయన మీద భారం వేసేసి మహాస్వామివారి మీద అంత భారం అంతా వేసేసి సర్వస్వ శరణాగతి చేసి అన్ని కార్యక్రమాలు చేసేస్తారు. పోనీ కార్యక్రమ నిర్వహణ విషయంలో ఆయనకి ఎవరైనా సాటి వస్తారా? ఎవ్వరూ ఆయనకి సాటి రారు. అంత ఉత్సవంగా, అంత గ్రాండ్ అన్నమాట, అంత ఆర్భాటంగా చేస్తారు. అంటే చూడండి, ఆయనకి చేతిలో డబ్బులు లేకపోయినా సరే అలా ఎలా చేయగలుగుతున్నారు అంటే అది పరమాచార్య స్వామివారి ఆశీర్వాదమే. ఒకసారి మహాస్వామివారు ఏం చేశారంటే మహాగావులో మకాం చేస్తూ ఉండగా రామ్మూర్తి అయ్యర్ అన్న ఆయనతో అన్నారు, నేను ఇలా భిక్ష చేయాలనుకుంటున్నాను, భిక్షకి దానం సేకరించండి అని చెప్పి ఆదేశించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా భిక్ష కోసం మహాస్వామివారు ధనం అడగడం కానీ ఇలా సహాయం అడగడం కానీ ఏమీ అసలు ఎప్పుడూ ఉండేది కాదనమాట. ఆఖరికి రాజులు జమీందారులు ఇచ్చిన ధనం వైపే కూడా ఎప్పుడైనా కన్నెత్తి చూసేవారు కాదు, ఇష్టత చూపించలేదు. అలాంటి ఆయన రామమూర్తి అయ్యర్తో తన భిక్షకి దానం సేకరించవలసిందిగా ఆదేశించేసరికి నమ్మలేకపోయారు. సరే, ఎప్పుడైనా జమీందారులు రాజులు ఇచ్చిన ధనాన్ని కూడా మఠం నిర్వహణ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట. అలాంటిది స్వామివారు ఇలా అడిగేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. సరే, స్వామివారే ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆయన ఆదేశం మేరకు రామ్మూర్తి గారు అక్కడ ఉన్నటువంటి అందరి దగ్గర కూడా పోగు చేశారు ధనం. ఎంత పోగైంది అంటే 1500 రూపాయలు పోగు చేశారు. ఇది అతనికి ఇవ్వు అంటూ స్వామివారు ఏం చేశారు, ప్రదోషం మామని చూపించారు. అసలు ప్రదోషం మామని 64వ నాయనార్ కింద కీర్తిస్తూ ఉండేవారు మన మహాస్వామివారు. సామాన్యంగా నాయనార్లు అంటే 63 మందే ఉంటారు. ఈయన 64వ నాయనార్ అన్నారంటే మహాస్వామివారికి ఈయన భక్తి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి, ఎంత దయో చూడండి ఈయన మీద. బాలుమామని పరమ శివభక్తులైనటువంటి నాయనార్లలో 64వ నాయనారుగా నిలబెట్టారు. అంత గొప్ప భక్తి ఈ ప్రదోషం మామది. ఆ రోజు మామకు ఇచ్చినటువంటి దానం మేరు పర్వతం అంతా అయి కూర్చుంది, మామకు సహాయపడింది. ఆ రోజు ఎంత ఉత్సవంగా జరిగింది అంటే అంత ఉత్సవంగా జరిగింది. పైగా మహాస్వామివారు ఏం చెప్పారు, ఆ పుచ్చుకున్నటువంటి ఆ 1500 రూపాయలని బ్యాంకులో వేయమన్నారు.
బ్యాంకులో 1000 అని చెప్పి మహాస్వామివారు చెప్పంగానే బ్యాంకులో వేశారు. ఆ డబ్బులతోటే పరమాచార్య స్వామివారి యొక్క కార్యక్రమాలు అయితేనేమి, వేద సంరక్షణ, గో సంరక్షణ, దేవాలయ ఉత్సవాలు అన్నీ ఆధనంతోనే జరుగుతున్నాయన్నమాట. ఇలా అనుగ్రహించబడింది కేవలం ప్రదోషమామ ఒక్కరే. సరే, ఆ డబ్బుతోనే అన్నీ చేస్తున్నాం అని చెప్పాం కదా. ప్రదోషమామ యొక్క భక్తి ఎంత గొప్పదంటే, వారు గొప్ప ఉత్సవాలను సంకల్పించినప్పుడు ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా ఉండదు. అసలు ఆయన దగ్గర డబ్బులే ఉండేవి కదా. ఎందుకంటే ఆయనకు వచ్చిన పెన్షనే కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఇంకా ఉత్సవాలు నిర్వహించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మహాస్వామివారి పుట్టినరోజు జరిపితే ఆ ఉత్సవానికి 1000 మంది వచ్చారు. వీళ్ళందరికీ పాయసం వడ్డిస్తే బాగుంటుంది అని ప్రదోషమామే వంటస్వామితో అన్నారు. కానీ డబ్బులు ఎక్కడున్నాయి? పాయసం చేయాలి అంటే, అంతమందికి పాయసం చేయాలంటే కనీసం 100 లీటర్ల పాలు కావాలి. అన్ని పాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరిస్తారు అన్నాడు వంటవాడు. ప్రదోషమామ ఏమీ చేయలేక మౌనం వహించాడు. గంట సేపు అయింది. గంట అయ్యాక జోషి అనే ఒక పెద్ద వ్యాపారి 100 లీటర్ల పాలు తెచ్చి ఉత్సవాల్లో వినియోగించండి అని చెప్పి కోరాడు. అదంతా ఎవరి లీల? మహాస్వామివారి యొక్క లీల. అందుచేత ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలాగైనా సరే మహాస్వామివారి యొక్క పాదపద్మాలు పట్టుకుని ఆయనే నా సర్వస్వం అని తలిచి ఆయనకే మన భారం అంతా అప్పచెప్పి సర్వస్వ శరణాగతి చేసి ఊరుకుందామా? మన సమస్యలు తీరిపోయే మార్గాన్ని మహాస్వామివారే దగ్గరుండి చూపిస్తారు. మనల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తారనమాట. ప్రదోషమామ ఎలాగైతే సర్వస్వ శరణాగతి చేసి మహాస్వామివారి కోసం తన చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే దూసుకు వెళ్ళిపోతాడనమాట. కానీ ఆటోమేటిక్గా వెనకాల నుంచి రావాల్సిన పనులన్నీ అయిపోతూ ఉంటాయి, చేయవలసిన కార్యాలన్నీ జరిగిపోతూ ఉంటాయి, డబ్బు కూడా సకాలంలో అందుతూ ఉంటుంది. అలా సర్వస్వ శరణాగతి చేయడం మనం ప్రదోషమామ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.